పాక్తో యుద్ధం అర్ధంతరంగా ఎందుకు ఆపారు? ఇక వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాడిని ఎవరిని ఏమన్నా ప్రశ్నించరు. పాక్తో యుద్ధం అర్ధంతరంగా ఎందుకు ఆపారు? పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, అనేక మంది పొట్టన పెట్టుకున్నారు. నిజంగా పొట్టన పెట్టుకున్న సందర్భంలో ఇలా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు, ఉగ్రవాదులు ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ గుర్తించలేకపోయారు. వాళ్ళ ఆచూకీ కూడా గుర్తించలేకపోయారు. ఎవడొచ్చిండో, జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన వ్యక్తులు ఎవరు, అక్కడ పహల్గామ్లో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఎవరు దాడి చేశారు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఆ ప్రాణాల ఖరీదు ఎంత, వాళ్ళ జీవితాలకు లెక్క ఎంత, వాళ్ళని ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఉగ్రవాదులు నిజంగా ఎట్లా చొరబడ్డ నేపథ్యం, దానికి సంబంధించిన నేపథ్యంలో ఎమ్మడే పాకిస్తాన్తో భారత్కు ఒప్పందం కుదిరిపోయింది, యుద్ధం ఆగిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? బీజేపీ గవర్నమెంట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇది మనం చెప్పేటువంటి మాట కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నటువంటి పరిస్థితి బహిరంగ సభలో. మరి దానికి గుడ్డలు నింపేసుకోరు ఎవడు కూడా. ఇలా బీజేపీడో మళ్ళీ మిగతా వాళ్ళు ఆర్ఎస్ఎస్లో లేకపోతే బహిరంగంలో వాళ్ళ మీద ఏం పీకలేరు, ఏం చేయలేరు. ఇలా సామాన్యులు మనం అంటే మనలో ఉగ్రవాదులు అంటారు, లేకపోతే మన మతోన్మాదులు అంటారు, లేకపోతే అంటే వీళ్ళు క్రైస్తవ బిడ్డలు అంటారు, లేకపోతే దళిత బిడ్డలు అంటారు, లేకపోతే ఇంకెన్నో రకాలు అంటారు. ఇలా మోడీ మీద ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని పాక్తో యుద్ధం అర్ధంతరంగా ఎందుకు ఆపారు? ఇది నిజంగా ఎందుకు ఆపారు ఇప్పుడు కూడా అర్థం కాలే. చూడు ఎందుకు ఆపారు, ఏం జరిగింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ఎందుకు తలగ్గారు? యుద్ధం ఆపితే అఖిలపక్షానికి ఎందుకు చెప్పలేదు? గుండె ధైర్యం ఉన్నవారే యుద్ధాన్ని గెలిపిస్తారు. ఇందిరాగాంధీ పాక్పై అలాగే గెలిచారు. జై హిందూ ర్యాలీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు వేసిండు. ఆయన జై హిందూ ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు వేసిండు. ఎందుకు నా ఎమ్మటి ఆపేసిళ్ళు పాక్తో యుద్ధము? కనీసము ఉన్నటువంటి ఏ అయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఎవరైతే వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. యుద్ధం ఆపాల్సిన సమయం ఎందుకోసం వచ్చింది? ఒకవేళ యుద్ధం చేసినప్పుడు అందరు ప్రతిపక్షాలు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఒకవేళ యుద్ధం ఆపేటువంటి క్రమంలో ఎందుకోసం ఆపుతున్నారో భారతదేశ ఆత్మగౌరవం కదా అని చెప్పాల్సిన సందర్భం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇది నిజమైనటువంటి కామెంట్స్. ఎందుకంటే ఇలా చాలామంది మాట్లాడుతూ అంటారు. ఇక ఆ సందర్భం అయితే అట్లుంది.